నా పేరు నిఖిల మానస. ఈరోజు మేము బతుకమ్మ సంబురాలు జరపడానికి ఇక్కడ రవీంద్ర భారతి దగ్గరికి వచ్చాము. నేను కుకట్పల్లి నుంచి వస్తున్నాను. ఈ బతుకమ్మ పూలతో అలంకరించి అందరు ఆడబిడ్డలతో సహా చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరూ బతుకమ్మని ఆడుతారు. అలాగే ఈ బతుకమ్మ తెలంగాణలో చాలా ప్రత్యేకత ఉంది. ఎంగిలి పువ్వు బతుకమ్మ నుంచి 9 రోజుల పాటు సద్దుల బతుకమ్మ వరకు జరిపిస్తారు. ఈ బతుకమ్మ మన ఆచారం. ఎప్పటి నుంచో ఉన్న ఈ బతుకమ్మను మనం సంబరంగా జరిపించాలి. మరియు ఈ తెలంగాణ బతుకమ్మ సంబరాలు ఎప్పటి నుంచో కొనసాగుతున్నాయి. ఈ బతుకమ్మని తెలంగాణలో దొరికే ప్రతి పువ్వును దేవుడిలాగా చూస్తూ బతుకమ్మని పేరుస్తారు. అలాగే బతుకమ్మ శుభాకాంక్షలు. ఈ సద్దుల బతుకమ్మ 9 రోజుల వరకు చేస్తారు. అండ్ దసరా కూడా శుభాకాంక్షలు. జై మున్నూరు కాపు. నా పేరు కమటం పద్మ. నేను కుక్కడపల్లి ప్రాంతం నుంచి వచ్చాను. ఈ బతుకమ్మ సంబరాలు ప్రతి ఇయర్ బాగా జరుపుకుంటాం. మహిళలందరం కలిసి ఎంగిలిపూల బతుకమ్మ నుంచి 9వ రోజు సద్దుల బతుకమ్మ వరకు అందరం మంచిగా సాంప్రదాయబద్ధంగా జరుపుకుంటాము. ఈ పండుగ వచ్చేదే మహిళల కోసము. మహిళలు చాలా సంబరంగా జరుపుకుంటాం. మేము ప్రతి ఇయర్ చాలా అంటే చాలా మహిళల కోసమే బతుకమ్మ అన్నట్టు బతుకమ్మ అన్నట్టు ఈ బతుకమ్మ సంబరాలు జరుపుకోవడం జరుగుతుంది. బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరియు దసరా శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను. మీడియా ప్రతినిధులు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జై మున్నూరు కాపు. జై జై మున్నూరు కాపు. నా పేరు పర్వత సందారానే. మేము కుకట్పల్లి నుంచి వచ్చాము. రవీంద్ర భారతిలో ఈరోజు బతుకమ్మ వేడుకలో 5వ రోజు సందర్భంగా అటుకుల బతుకమ్మ సందర్భంగా ఈరోజు రవీంద్ర భారతిలో బతుకమ్మ సంబరాలు ఘనంగా మున్నూరు కాపు ఆధ్వర్యంలో జరుపుకోవడం జరిగింది. ఇది ప్రకృతి ఇచ్చిన పండుగ కాబట్టి పూలను బతుకమ్మగా చేర్చి అందరం అక్క చెల్లెలు ఆడబిడ్డలు అందరూ కలిసి చేసుకున్న పండుగనే బతుకమ్మ పండుగ. ఓకే, అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు. 9 రోజులు జరుపుకుంటాము. 9 రోజు నాడు సద్దుల బతుకమ్మతోనే లాస్ట్ ముగిస్తాము. బతుకమ్మ సంబరాలు ముగిస్తాము. ఎంగిలి పూల బతుకమ్మ నుంచి సద్దుల బతుకమ్మ వరకు 9వ రోజు ఆ రోజు ఆడబిడ్డలందరూ దసరా ముందు రోజు బతుకమ్మను అంగరంగ వైభవంగా ఆడబిడ్డలందరూ తెలంగాణలో పుట్టిన ఆడబిడ్డలందరూ ఘనంగా జరుపుకుంటారు. ఈ బతుకమ్మ శుభాకాంక్షలు. నేను గత 15 సంవత్సరాలుగా బండి పద్మక్క గారితో నేను ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఇంతకుముందు నేను స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా చేస్తున్నాను ఇదే కమిటీలో. ఇప్పుడు ఈ సంవత్సరం అక్కకి మరి ఏమంటారు తెలంగాణ స్టేట్ అధ్యక్షురాలుగా ఎన్నికైనారు. మొదటి సంవత్సరం ఇది. ఇంతకుముందు 15 సంవత్సరాలుగా కంటిన్యూగా ఇదే రవీంద్ర భారతిలో మేము ప్రోగ్రామ్ చేస్తున్నాము. బతుకమ్మ అంటేనే బతుకు కోరేది. మనం ఎప్పుడు ప్రతిరోజు పువ్వులను దేవునికి పెడతాం, కానీ ఆ పువ్వులను మనం పేర్చుకుంటూ బతుకమ్మను గౌరమ్మ పూజలో పేర్చుకుంటూ పూజిస్తాము. దీన్ని బట్టి మేము ఈరోజు అటుకుల బతుకమ్మ 5వ రోజు, ఇలాగ 9 రోజులు నవరాత్రులు చేసుకుంటూ ఇటు బతుకమ్మ ప్రోగ్రాంలు చేసుకుంటూ మేము రంగరంగ వైభవంగా చేసుకుంటున్నాము. తెలంగాణ బతుకమ్మ అంటే మన మహిళలకి బతుకు నేర్పిన బతుకమ్మ. చిన్నప్పటి నుండి మన చిన్నతనం నుండి బతుకమ్మ పండగ అంటే ఎన్నో విధాలుగా పూలు అన్నీ కట్ల పూలు, చామంతి పూలు, బంతి పూలు, గన్నేరు పూలు, మన గునుగు పూలు అన్నీ 9 రకాల పూలతోటి 9 రోజులు విధంగా పెద్దలు వెనకటి నుండి మనకు నేర్పింది బతుకమ్మ పండుగ. ఊర్లో నుండి వస్తుంటే అత్తగారింటికి వచ్చినాము అని అంటే అత్తగారి నుండి తల్లిగారింటికి వచ్చినామంటే ప్రతి ఒక్కరు కలుసుకోవడము, మహిళలందరం ఒక దగ్గర ఎక్కుతాటిగా ఉండడం, కలుసుకోవడము, అందరం కలిసి చేసుకునే పండగ బతుకమ్మ పండగ. మన ఆడబిడ్డలకు అందరికీ పుట్టినింటికి రావడం, ప్రతి తల్లిదండ్రి అన్నదమ్ములు పిలుస్తారు, మనం పుట్టినింటికి రావడము, బతుకమ్మ ఆడుకోవడము, అందరిని కలవడము, స్నేహితులను కలవడము, మనకు విధి విధానంగా పిల్లలకి ఆడపిల్లలందరికీ బతుకమ్మ పండుగ అంటే ఎంతో విలువైంది. అమ్మవారు 9 రోజులు 9 రకాల పువ్వులు, 9 రకాల పట్టు చీరలు, 9 రకాల సొమ్ములు పెట్టుకొని సంతోషం కొద్దీ ఆడుకునే పండగ ఇది. ఆడవాళ్ళము బతుకమ్మ పండుగకు చాలా విలువలు ఉన్నాయి. అందరము మనం ఈ రోజులలో మన పిల్లలకి, మన కుటుంబాలకి మనం అందరము ఐకమత్యంగా ఇట్లనే కలిసిమెలిసి అందరం ఆడుకోవాలి. మహిళలు అందరూ గౌరవించబడాలి. దేశంలో అందరూ బాగుండాలని అమ్మవారిని కోరుకుంటూ బండి పద్మ గారికి ధన్యవాదాలు. బండి పద్మ గారు.